ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడతా ఉన్నాను. మన యొక్క ఫోకస్, మన గురి ఎక్కడ మనం నిలిపి ఉన్నాం? సమ్టైమ్స్ మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం. మనం ఏదైనా ఒక డాట్ని ఒక 10 seconds ఆర్ 20 seconds చూస్తూ ఉన్నప్పుడు వెన్ వి బ్లింక్ అవర్ ఐస్ ఆన్ ద ఎయిర్, మనం చూస్తూ గాల్లోకి మన కళ్ళు కదిలించినప్పుడు వీ కెన్ సీ ద సేమ్ ఇమేజ్ దేర్. అలాంటి వీడియోస్ చూసినప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే మనం దేన్నైతే ఫోకస్ చేస్తూ ఉన్నామో, దేన్నైతే అదే పనిగా మనం చూస్తూ ఉన్నామో, మన గురి దేని మీద అయితే మనం నిలిపి ఉన్నామో అది మనకు కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే అది మనకి కనిపించినట్టుగా ఒక భ్రమ, లేకపోతే సమ్ క్రియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అది మనం గమనించవచ్చు. బైబిల్ చెప్తూ ఉంది మన గురి ఎక్కడ నిలపాలి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, మరి మనం చూసినట్లయితే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అవర్ ఫోకస్ మస్ట్ బీ ఆన్ అవర్ డెస్టినేషన్. దేవుడు మనం పిలిచిన పిలుపునకు తగినటువంటి ఆ గురిని మనం కలిగి ఉండాలి. మన యొక్క ఫోకస్, మన దృష్టి, మన లక్ష్యము మన యొక్క పిలుపు మీద, మన యొక్క ప్రభు ఇచ్చేటువంటి బహుమానం మీద, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం మీద మన యొక్క గురి నిలపాలి. God bless you friends. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.